పరిగణించి అరెస్టులు జరుగుతున్నాయా? నేను అక్కడికే చెప్పడానికే వస్తున్నా. అసలు పాయింట్ ఏంటంటే ఇవాళ నాగార్జున యాదవ్ ఆ మాటలు అంది ఇవాళ కాదు, అవును 2 ఏళ్ల క్రితం అంట. 2 ఏళ్ల క్రితం అట అది డిబేట్. ఓకే, అది అన్నదే అప్పుడు వాళ్ళ సాక్షులు రాశారు. 2 ఏళ్ల క్రితం డిబేట్ అట. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా వైరల్ అయింది? ఇప్పుడు బయటికి అతన్ని లోపల వేయాలి అనుకున్నప్పుడు, మనం కాకుండా అవతలతో చేయించాలనుకున్నప్పుడు, అతను ఈ మధ్య కాలంలో ఏమైందంటే అప్పుడు ఏదో ఒకటి ఫస్ట్ అంటే అతను ఒకప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవాడు, పెళ్ళైన తర్వాత జాగ్రత్త పడ్డ మిగించేసాడు, చాలా వరకు తగ్గాడు. ఇప్పుడు ఓన్లీ ప్రెస్ మీట్ విమర్శలు ఆ కాన్సెప్ట్ డాక్యుమెంట్ వరకే మాట్లాడుతున్నాడు కానీ ఎక్కువ మాట్లాడట్లేదు. అయినా అతని మీద కేసులు ఎట్లాగా పెట్టారంటే అప్పట్లో పెట్టినటువంటిది ఏదో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు ఇతను చూసి వైసీపీ వాళ్ళు చిలకలూరుపేట దగ్గర సినిమాకి వెళ్ళాడు ఫ్యామిలీతో కలిసి, వెళ్ళాను కొత్తలో. అప్పటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. వెళ్తే టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు కూర్చోండి అన్న కార్లో మిసెస్ తో వీళ్ళతో వచ్చారు కదా ఫ్యామిలీతో, మేము తెచ్చిస్తాంలే అని వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ అతనితో వైసీపీ నాగార్జున యాదవ్ గారు వచ్చారు అంటే ఎవడైతే నాకేంటి బాగున్నాడు అతను టీడీపీ పర్సన్ ఆ టిఫిన్ సెంటర్ అనేటప్పటికి ఏంది అట్ట మాట్లాడతావు అని చెప్పి వీళ్ళు రఫ్ గా మాట్లాడారు. చిన్న సైజు వాగ్యుద్ధం నడిచింది. ఇతని నాగార్జున యాదవ్ ఈ గొడవ అంతా ఎందుకే, ఊరుకో టిఫిన్ కోసం ఏంటని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. నువ్వు వ్యాపారం చేసుకున్నాడు అట్ట మాట్లాడడం ఏందయ్యా అనే